పెద్ద ఆయన సిఫార్సు లేఖలు ఫోన్లకు అడలిపోతున్న మంత్రులు కొన్ని రోజుల తర్వాత స్వయంగా వాకౌట్ సాధ్యమైతే క్లియరెన్స్లు లేదంటే వివరణ. అయ్యో, పెద్ద ఆయన ఫోన్ చేస్తే ఉచ్చబడుతుందంట మంత్రులందరికీ. మరి ఎవరి పెద్ద ఆయన? ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్లో పెద్ద ఆయన నుంచి వచ్చే లేఖలు ఫోన్లకు మంత్రులు హడలిపోతున్నారు. ఆయన నుంచి లేఖ వచ్చిందంటే చాలు దాన్ని వెంటనే చదువుతున్నారు. ఇక ఆ ఫోన్ వస్తే మాత్రం మీటింగ్లో ఉన్న రెస్పాన్స్ అవుతున్నారు. ఆయన చెప్పిందంత విని సాధ్యమైన పనులైతే వెంటనే ఆ పని చేయాలని తమ శాఖ అధికారులకు చెప్తున్నారు. లేదంటే మాత్రం నేరుగా ఆయనకే ఫోన్ చేసి సార్ ఆ పని కష్టం అని వివరిస్తున్నారు. తను చెప్పిన పనిని కొందరు మంత్రులు పట్టించుకోకపోతే సదరు పెద్దయిన స్వయంగా సంబంధిత మంత్రులకు ఫోన్ చేసి ఏమైందయ్యా, నేను రాసిన లెటర్ అందిందా, ఇంతకు పని అవుతుందా లేదా అంటూ వాకాబు చేస్తుంటారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తుంది. పని అవుతుందని ధీమా. రాజకీయంగా పాలనాపరంగా సుదీర్ఘ అనుభవం ఉన్న దక్షిణ తెలంగాణకు చెందిన ఓ పెద్ద ఆయన 2023 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఆయన ఇంటికి ఇప్పటికీ చాలామంది ప్రజలు నాయకులకు వెళ్ళి తమ సాధక బాధకాలు చెప్తుంటారు. ఆయన మాట చెప్తే ప్రభుత్వంలో పక్కా పని అవుతుందని ధీమాతో తమ సమస్యలను చివరికి ఆయనకు వివరిస్తుంటారు. సదరు పెద్ద ఆయన తన ఇంటికి వచ్చిన వ్యక్తులు నాయకుల సమస్యలను ఓపిగా వినడంతో పాటు ఎవరైనా జానారెడ్డి అయింది పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటారు. ఫలానా మంత్రికి చెప్తే పని అవుతుందని కోరగా ఆ మంత్రికి తన లెటర్ ప్యాడ్ పై సిఫార్సు లెటర్ రాస్తుంటారు. అలాగే లీడర్లు తమకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించాలనో లేదంటే ఫలానా వర్క్ ఇప్పించాలనో అడిగితే వాళ్ళకు సైతం ఆయన సిఫార్సు లెక్కలు ఇస్తుంటారు. లెటర్లే కాదు, ఫోన్లు కూడా. అన్ని పనుల కోసం ఆయన లేఖలు రాయరు. రూల్స్కు లోబడి చేయాల్సిన పనులు ఉన్న వాటికి మాత్రమే లేఖలు రాసి రూల్స్ దాటి చేయాల్సిన పనులకు మాత్రం మంత్రులకు ఫోన్లు చేస్తుంటారని తెలిసింది. మీ దగ్గరికి మాకు తెలిసిన వ్యక్తి వస్తాడు, కాస్త పనిచేసి పెట్టు, మనకు బాగా కావాల్సిన వ్యక్తి అంటూ పెద్దయిన మంత్రులకు ఫోన్లు చేస్తుంటారని తెలిసింది. మనకు బాగా దగ్గరివాడు పోస్టింగ్ కోసం వచ్చాడు, మీ దగ్గరికి పంపుతున్నా కాస్త చేసి పెట్టు అని మంత్రులకు సూచిస్తుంటారని టాక్ ఉంది. మీ డిపార్ట్మెంట్లో ఏదో చిన్న వర్క్ ఉందంట, ఆ వర్క్ మనోళ్ళకు ఇప్పించు అంటూ ఫోన్ చేసి చెప్తుంటారని ప్రచారం ఉంది. అయితే సదరు పెద్దయిన సీనియర్ లీడర్ కావడంతో ఆయనపై ఉన్న గౌరవంతో ఆయన నుంచి వచ్చే ఫోన్లకు మంత్రులు రెస్పాన్స్ ఇస్తున్నట్లు తెలిసింది. ఆయన చెప్పిన పని కాకపోతే వారం రోజుల తర్వాత ఫోన్ చేసి తను చెప్పిన పని ఏమైందని ఆరా తీస్తుంటారనే టాక్ ఉంది. ఇంకా పెత్తనం చేస్తారా? పాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న సదరు పెద్దయిన నుంచి వచ్చే సిఫార్సులను కొందరు మంత్రులు సంతోషంగా ఫీల్ అవుతుంటారు. అంతటి సీనియర్ లీడర్ పని కోసం తనకు ఫోన్ చేశారని గర్వంగా ఫీల్ అవుతుండగా మరికొందరు మంత్రులు మాత్రం ఆయన చెప్పిన ప్రతి పని చేయాలంటే ఎలా కుదురుతుంది అని తమ సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. సీనియర్గా ఉన్న లీడర్ అదే పనిగా ఫోన్ చేసి తను చెప్పిన పని ఏమైంది అని అడుగుతుండడంతో మరికొందరు మంత్రులు తమపై పెత్తనం చెలాయిస్తున్నారని భావనలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి అధికారాన్ని ఎంజాయ్ చేశారు, ఇప్పుడు పాలిటిక్స్ నుంచి రిటైర్డ్ అయినా కూడా పెత్తనం చేస్తారా అంటూ విమర్శిస్తున్నారు. నాకు తెలిసి జానారెడ్డి అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు జానారెడ్డి ఒక కొడుకు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే అయిండు, ఒక కొడుకు నల్గొండ ఎంపీ అయిండు. ఆయనే ఇప్పటికింకా ఆయన పగడ్బందీగానే ముందుకెళ్తున్నా. మరి ఈయననేనా నేను అనుకుంటున్నా. ఉత్సాహపడుతుందండి నుంచి ఫోన్లు వస్తే. ఏందే